9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. లెట్ us read the Philippians chapter 3 and verses 9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలనైన నీతి అంటున్నారు. అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా, క్రీస్తు యేసునందలి ఒక నీతి ఉంది, ధర్మశాస్త్రం నందు ఒక నీతి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రోజులలో మనం ఏ నీతి ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం? ధర్మశాస్త్రము నందలి ఉన్న నీతి ప్రకారంగా మనం జీవిస్తున్నామా, లేదా క్రీస్తు యేసు నందలి ఉన్న నీతి ప్రకారంగా జీవిస్తున్నామా అనేది ఒక జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం ఉన్న నీతి వాళ్ళు ఆ ప్రజలు అటువంటి ఒక ధర్మశాస్త్రం యొక్క తరుణంలో, అటువంటి ఒక కాలంలో, ఆ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మాటి మాటికి పాపము చేయడము, తప్పుడు పని చేయడము, తర్వాత సాయంత్రమైన వెంటనే బలులు అర్పించేవాళ్ళు, ఆ దూడల్ని దహన బలుల్ని అర్పించేవాళ్ళు. పాపము చేయడము, ఈ సాయంత్రమైన వెంటనే వచ్చి బలులు అర్పించి వాళ్ళ పాపములు కడుక్కుంటే వాళ్ళే ఉన్నారు. అయితే క్రీస్తు యేసునందులో ఉన్న విశ్వాస జీవితంలో ఉన్న నీతిమంతుడు ఎవడు? వీడు పరిశుద్ధుడు, వాడు స్థాపించబడినవాడు, వాడు బలవంతుడు, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు. సంఘంలో మనం అనేక మందిని చూస్తున్నాం, అనేక మంది జీవితాలలో మనం చూస్తున్నాం. ఈ యొక్క రోజులలో సంఘములలో విశ్వాస జీవితము ఎలా జీవిస్తున్నారంటే ధర్మశాస్త్రం యొక్క నీతి వల్ల వాళ్ళు పాటించే వారిగా ఉన్నారు. ఇట్లా విశ్వాస జీవితాన్ని ఎప్పుడు నీ పైమెట్టుకు నువ్వు వెళ్తావు? ఎప్పుడు నీ విశ్వాస జీవితాన్ని భక్తిపరుడుగా నువ్వు చేసుకుంటావు? విశ్వాస జీవితాన్ని ఎప్పుడు నువ్వు మహా అభివృద్ధిగా చేసుకుంటావు? ఎప్పుడు నీ విశ్వాస జీవితాన్ని వర్ధిల్ల రీతిగా నువ్వు చేసుకోగలవు? ఇటలీ పటాలంలో ఒకడు భక్తిపరుడు, నీతిమంతుడు, ప్రార్థనపరుడు, తన ఇంటి వారిని కూడా ప్రార్థన నడిపించగల భక్తిపరుడు అని మంచి సాక్ష్యమును, మంచి స్థానమును సంపాదించుకున్న వ్యక్తి కొర్నేలి. అటువంటి జీవితం వల్ల మనం ఉండాలి. ప్రతి విశ్వాసికి కావాల్సినది క్రీస్తు నందున్న నీతిని వాళ్ళు పొందుకునే వారిగా జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు వర్ధిల్లాలంటే ఏ రకమైన అన్ని విషయంలో నువ్వు సౌఖ్యంగా జీవించాలి. ధర్మశాస్త్రంలో మాటి మాటికి వాళ్ళు పాపం చేసేవాళ్ళు కాబట్టి బలులుగా వాళ్ళు అర్పించి వాళ్ళ జీవితాలను వాళ్ళు అలా కట్టుకున్నారు. అయితే మనం కృపా యుగంలో ఉన్నాం గనుక, కృపా యొక్క కాలంలో మనం జీవిస్తున్నాం గనుక, క్రీస్తునందులో ఉన్న నీతిని మనం పొందుకొని ఉన్నాం గనుక, విశ్వాస జీవితాన్ని ఇంకా పైమెట్టుకు ఎదగడం